ఆరాధించే దేవునికంట అంధకారంలో ఉన్న సంగతులు కూడా, దాగి ఉన్న సంగతులు కూడా, రహస్యమందు జరుగుతున్న సంగతులు కూడా సమస్తము ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఈరోజు ఈ మాటను పదిలపరుచుకుని వెళ్ళు. ఏ మాట అంటే, నీవు నేను మనందరం జీవముగల దేవుని చేత కోరుకొనబడ్డాం. ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన పిల్లలుగా ఉండడానికి ఏర్పరచబడ్డాం. ఆయన ప్రజలుగా ఉండటానికి మనం అందరము ఏమండి ఆయన చేత పిలవబడ్డాం. మనల్ని పిలుచుకున్న దేవునికి సమస్తము తెలుసు. నీ ఉద్యోగంలో జరిగేవి, నీ వ్యాపారంలో జరిగేవి, నీ కుటుంబంలో జరిగేవి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉన్నవి సమస్తం ఆయనకు తెలుసు. అందుకని అంటాడు ఏమనంటే 21వ వచనం కూడా, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాలం ఆయన చేతిలో ఉందండి, సమయం ఆయన చేతిలో ఉంది. దానియేలు 2:22 మనం చదివాం, 21 కూడా చదువుతున్నాం. ఆయన కాలములను సమయములను మార్చే దేవుడు. చాలామంది ఇలా అంటూ ఉంటారు, నా టైం బాగలేదు పాస్టర్ గారు అంటూ ఉంటారు. ఈరోజు నీ టైం బాగోపోకపోవచ్చేమో కానీ నీ టైం, నీ సమయాన్ని మారుస్తాడు ఆయన. గట్టిగా, ఇది నేను చెబుతున్న మాట కాదు, వాక్యం చెబుతున్న మాట. ఆయన కాలాన్ని మార్చగలడు, సమయాన్ని మార్చగలడు. అంతేనా? రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. రాజులు నియమించేవాడు ఆయనే, వాళ్ళని త్రోసివేసేది కూడా అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఈ మాటలు వింటున్నప్పుడు హృదయంలో ఎంత ధైర్యం వస్తుందో. మనం ఆరాధించే దేవుడు స్వల్పమైన వాడు కాదు, అల్పమైన అంతవాడు, అంతకంటే కాదు. రాజులు నిర్మించే మహారాజా ఆయన, రాజ్యాలను నిర్మించే గొప్ప చక్రవర్తి ఆయన. అంతేకాదు, కాలాలను మార్చగలిగిన వాడు, సమయాలను మార్చగలిగిన వాడు. ప్రతి వాని జీవితంలో కలిగి ఉన్న అంధకారంలో జరిగే సంగతులు కూడా ఆయన తెలుసుకునేవాడు. సమస్తమును మేలుగా మార్చగలిగిన వాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో దేవుడికి తెలిసి ఉంది. ఇది ఈరోజు నా ప్రభు మీతో చెప్పమన్నమాట. మీరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో ఆయనకు అన్నీ తెలిసే ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. కోరుకున్న దేవుడు మనం ఉన్న ప్రతి స్థితిలో మనకు మేలు చేయును గాక. ఇందుకు ఆయనకి ఏం తెలిసింది, ఏ విషయాలు ఆయన తెలుసుకుంటున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మీ ముందు